హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కింగ్డమ్. ఎలా ఉన్నారండి మీరందరూ? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మేము వచ్చేసి మదురై మీనాక్షి టెంపుల్ కాడికి వచ్చామండి. ఇక్కడ తూర్పు రాజగోపురం, పడమర రాజగోపురం, ఉత్తర రాజగోపురం, దక్షిణ రాజగోపురం ఉన్నాయండి. అలాగే ఒకవైపున్న రాజగోపురం ఎదురుగా నందీశ్వరుని విగ్రహం పెట్టారు. చాలా పెద్దగా ఉంది. ఫోన్స్ అయితే లోపలికి ఎలవ్ లేవండి, అందువల్ల మేము లోపలికి తీసుకెళ్ళలేకపోయాము. ఇక్కడ మదురైలో మలైధ్వజ పాండ్య రాజులు పాలిచ్చారటండి. ఆయన చేసిన తపస్సుకు మెచ్చి పార్వతి అమ్మవారు చిన్న బాలిక రూపంలో ఇక్కడ భూమి మీదకు వచ్చిందని ఇక్కడ స్థల పురాణం చెప్తుందంటండి. పార్వతి అమ్మవారు ఇక్కడే పెరిగి పెద్దదయ్యి ఈ నగరాన్ని పాలించసాగారంట. మహేష్ బాబు సినిమాలో చూపించినట్టు మదురై మీనాక్షి టెంపుల్ సేమ్ అలాగే ఉందండి. అలాగే మేము ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొబ్బరి పువ్వు అంట ఇక్కడ చాలా ఫేమస్ అంటండి. అందరూ చాలా మంది తీసుకుంటున్నారు. అదే కొబ్బరి చెట్టుకి ఉన్న కాండంలో ఇది వస్తుందంట. 50కి ఒక 5 పీసులని తీస్తున్నారు. మేమైతే ట్రై చేయలేదండి, మాకు చూడడం ఫస్ట్ టైం ఈ కొబ్బరి పువ్వుని. మీరు ఎవరన్నా చూసి ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇక్కడ శివుడు వచ్చేసి సుందరేశ్వరునిగా అవతరించారటండి. ప్రపంచంలోనే అతి పెద్ద నగరాల్లో మదురై ఒకటి. కాశీ అయితే ఎంత పురాతనమైన నగరము, మదురై నగరం కూడా అంతే పురాతనమైన నగరం అండి. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అర్జున్ సినిమాలో మహేష్ బాబు అది గుడి మధురతర మీనాక్షి సాంగ్లో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉందండి. గుడి మాత్రము చూసారా, ఎంట్రీ అయితే ఇలా ఉంది. లోపలికైతే ఫోన్ ఎలవ్ లేదు కాబట్టి మేము ఇంతవరకే ఫోన్ వెళ్ళగలిగాము. అలాగే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఇత్తడికి సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ ఎక్కువగా ఇత్తడి కొనుగోలు చేస్తారంట. ఇక్కడ 25 ఏళ్ల క్రితమే సుందరేశ్వరుని మీనాక్షి ఆలయం నిర్మించారని ఇక్కడ ప్రసిద్ధటండి. చూసారా, ఇంకా లోపలికైతే కొంచెం ఎలా ఉంటే బాగుండేది అనిపించింది ఫోను, కానీ అంత బ్యాడ్ లక్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ టు లక్ష్మీ కింగ్డమ్. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు బాయ్.